హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై రొటీన్ బ్లాగ్స్ అండి. ఈరోజు నేను చికెన్ బిర్యానీ వండుతున్నానండి. అది మీకు కూడా షేర్ చేద్దారని వీడియో తీశానండి. అందరికీ తెలిసిందేగా వస్తూ మాత్రం ఒకసారి నేను కూడా ఎలా చేస్తానో మీరు చూడండి. ఇంకా బాణీ పెట్టి మసాలా దినుసులన్నీ బిర్యానీ మసాలా దినుసులన్నీ వేసుకొని వేగాక బాగా వేగాలండి. కొంచెం వాటి స్మెల్ వేగితేనే మంచిగా వస్తుందండి. అవి వేగాక పచ్చిమిరకాయలు వేసానండి. పచ్చిమిరకాయలు వేసి బాగా కలిపాను చూడండి. పచ్చిమిరకాయలు వేసాక బాగా కలిపాక మగ్గిన తర్వాత ఉల్లిపాయలు సన్నగా చీరి ఉల్లిపాయలు ఎక్కువ వేసానండి. ఎందుకంటే పక్కన చికెన్ వండుతున్నాను కదా, వెజ్గానే వండాను. ఉల్లిపాయలు వేసుకుంటే బాగా కొంచెం ఉల్లిపాయలు మగ్గాక వేసుకుంటే బాగుంటుందండి. ఉల్లిపాయలు వేసి బాగా మగ్గనివ్వాలి. బిర్యానీ మసాలా వేసాను. బిర్యానీ మసాలా వేసాక కొంచెం కారం వేసుకున్నాక బాగా కలిపానండి. బాగా కలిపాక కారం కూడా స్మెల్ పోవాలండి. ఎందుకని మనం కారం వేసాక ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చాకే కూర అన్నా బిర్యానీ అన్నా ఏమన్నా మన కారం వేసాక ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే కారం స్మెల్ కూడా రాదు. అలాగా మగ్గనిచ్చి తర్వాత బిర్యానీలో ఎప్పుడు పెరుగు ప్యాకెట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. కొంతమంది పెరుగు వేసుకోరనుకోండి, పెరుగు వేసుకుంటే కొంచెం టేస్ట్ మంచిగా వస్తుందండి. అది మీ ఇష్టం, మీరు ఎలా
షేర్ చేయండి. నేను కూడా చూసి నేర్చుకుంటాను. నేను ఉండడం మీరు నచ్చితే లైక్ చేయండి. అలాగా పెరుగు వేసాక బాగా కలపాలి కదండి. పెరుగు అంతా కలిసిలాగా చూసుకోవాలి. బాగా కలిసిందండి, చూసారా? అప్పుడు సరిపడినండి బాస్మతి రైస్ తెప్పించి, బాస్మతి రైస్ కదండి. ఈ లోపల ఇక్కడ చికెన్ కూడా బాగా దగ్గరగా అయిపోయింది. దీంట్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. చికెన్ బాగా ఉడికిపోయిందండి. కొంత మాసమే అది బాగా ఉడికిపోయింది. బాగా ఉడికిపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక మళ్ళీ మగ్గనిస్తే ఇంకా మెత్తగా అవుతుంది. ఫస్ట్లోనే చికెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గనిస్తారండి చాలామంది. అలా కదండి, నీరంతా పోయాక ముద్దుగా నీరంతా పోయాక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామనుకో, అప్పుడు చికెన్ బాగా మగ్గుతుంది. చూసారా? నీరు అంతా పోయింది, కొంచెంగా నీరు ఉందిలేండి అడుక్కి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గనిచ్చామనుకో, లోపల ఇక్కడ వస్తుందండి. చూసారా? స్మెల్ చాలా బాగా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. సరిపడా నీళ్ళు వేసుకొని మరగనివ్వాలి. కేజీ బాస్మతి రైస్, కేజీకి వండుతున్నానండి. కేజీ బాస్మతి రైస్ కొలత అన్నమాట. బాస్మతి రైస్ కొలత ఇలా వేసుకుంటున్నానండి. ఆ గిన్నెతో కోలుసుకుంటా గిన్నె నిండా అయ్యండి బియ్యం. అవి గిన్నె నిండా వేసి కొన్ని నీళ్ళు వేసాను, అంతే. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందండి. మేమందరం చాలా బాగా తిన్నాం. మీరు కూడా చూసి, అంటే అందరికీ మ్యాక్సిమం అందరికీ వచ్చే ఉంటుందండి. నేను ఉండే బిర్యానీ ఎలా ఉంటుందో మీకు కూడా చూపించాలని షేర్ చేస్తున్నానండి. అవి నీళ్ళు వేస్తాను కదా, బాగా మరిగాక బియ్యం వేసుకోవడమే. ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసి పుదీనా కొత్తిమీర ఉప్పు వేసాక కొంచెం మరగనిచ్చానండి. మరగనిచ్చాక అప్పుడు పుదీనా కొత్తిమీర వేసాను. చూడండి, మళ్ళీ ఫుడ్ కలర్ అండి ఇది. ఫుడ్ కలరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఫుడ్ కలర్ వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా ఉండి టేస్ట్ కూడా మంచిగా బాగుంటుంది. అందుకోసం కొద్దిగా ఒక చిటికుడు ఫుడ్ కలర్ వేసాను. అదేమి ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత ఇక్కడ మనకి చికెన్ కర్రీ ఏమవుతుందో చూద్దామండి. బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక బాగా మగ్గిందండి. బాగా మగ్గింది, చూసారా? అదిగో దాంట్లో చికెన్ మసాలా వేస్తున్నాను. చికెన్ మసాలా పొడి అది వేసి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్నాక కారం, అది 2 కేజీలు చికెన్ అండి. 2 కేజీలన్నర మ్యాక్సిమం. కొంచెం తీసేవాళ్ళండి, అంటే మామూలు పెద్దగా తింటలేదు. 2 కేజీలు ఉండొచ్చు మ్యాక్సిమం. కొలతకి చెప్పాలనే చెప్తున్నాను అనమాట. మగ్గితే చికెన్ ఎంత అవుతుంది కదండి. కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా మగ్గనిచ్చి, చెప్పాను కదా, కారం ఏ కూరలో వేసుకున్నా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. తెలుసు కదా? అలా వేసుకుంటే కారం స్మెల్, పసుపు స్మెల్ ఏది రాదు. అదిగో చికెన్ అంటే అందరికీ ఇష్టమేనండి. ఈ మధ్యలో చికెన్ తినడం కూడా మానేసామండి. అప్పుడే 3వ నెల అవుతుంది తింటున్నాము. అందుకోసం మంచిగా వండుకోవాలి కదండి. ఉప్పు వేసాను. ఉప్పు వేసాక బాగా కలిపాను.
బాగా కలిపి నీళ్ళు వేసి మూత పెట్టేసానండి. దాని అంతటికి అది మగ్గి అయిపోయినట్టే కూర. చికెన్ కూర మ్యాక్సిమం అందరికి ఇలాగే వండుతారనుకోండి. నేనేం కొత్తగా చూపిస్తలేదు, అంటే బిర్యానీ చూపిస్తున్నానండి కదా, చికెన్ కూర కూడా చూపించాను. చూసారా బిర్యానీ ఎలా పొంగొస్తుందో. నీళ్ళు బాగా మరిగేయండి. అప్పుడు కొజానా కొత్తిమీర ఇప్పుడు వేసుకోవాలి, ఎందుకంటే మనం నీళ్ళు బాగా మరిగాయ దాంట్లో ఉన్నంత బాగా పడతాయి. కొజానా కొత్తిమీర వాసన కూడా స్మెల్ పోతుంది. అప్పుడు కొత్తిమీర పుదీనాకు తర్వాత వేసుకున్నాం, దాని స్మెల్ అలాగే ఉంటుంది. తర్వాత బిర్యానీ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. కొత్తిమీర పుదీనాకు అప్పుడు వేసుకున్నానండి. వేసుకొని రైస్ వేసేసి చూసారా పుదీనా కొత్తిమీర కలిపియాయి, రెండు కలిపాను, కలిపి వేసుకున్నాను అన్నమాట. బాగా మరిగాక బియ్యం కూడా వేసి బాగా కలిపానండి. బాగా కలిపి మూత పెట్టాను. చూడండి నీళ్ళు సరిపడగా వేసాను చూడండి. బాస్మతి రైస్ ఇలాగే వాటర్ ఉండాలండి. బాగా కలిపాక పెట్టాను. మ్యాక్సిమం 90% ఉడికిపోయిందండి. చూసారా అలాగా మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. ఈ లోపల చికెన్ కూర ఉడికిపోయిందండి. చికెన్ కూర కట్టేసి పక్కన పెట్టేశాను. తర్వాత బిర్యానీ కూడా అయిపోయిందండి. చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.